వెల్కమ్ టు S6 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పిఠాపురంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా ఆరంభం. ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పూణే పబ్లిక్ పాలసీ ఫెస్టివల్ 2026లో పాల్గొన్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. వీఐపీ దర్శనంలో ప్రత్యేక పూజలు. పిఠాపురంలో ఏ చిన్న సంఘటన జరిగినా వైరల్ చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురంలో కాకి ఈక పడినా ఏదో జరిగిందని ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అవాస్తవాలను వైరల్ చేయడం మానుకోవాలని హితవు పలికారు. పిఠాపురంలో నిర్వహించిన పేరికాపుర సంక్రాంతి మహోత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిఠాపురం సంక్రాంతి ఉత్సవాలకు చిరునామా కావాలి. ఈ పండుగ అన్ని మతాలు జరుపుకునే స్థాయికి ఎదగాలి. తెలంగాణకు ఆంధ్ర ప్రాంత ప్రజల ప్రేమను తీసుకెళ్లాలి. అక్కడి సోదరి మనులను సంక్రాంతికి ఆహ్వానించి వారికి గోదావరి జలాల ఆతిథ్యాన్ని రుచి చూపాలి. సంక్రాంతి అంటే కోడి పందాలు, జూదాలు మాత్రమే కాదు. ఈ సరదాలను నేను కాదనడం లేదు. చేసేవాళ్ళు చేసుకోండి, కానీ వాటికే పరిమితం కాకూడదని అన్నారు. పండుగ చూస్తామంటే ఏం మాట్లాడాలనుకుంటామంటే, ఓ పిడికిడు గింజలు పండించడం చాలా కష్టమైన పని. అదే పిడికిడికి ఒక చేతికొచ్చిన పంటని నేల రాసేయడం చాలా తేలిక. ఒక అలయన్స్ని నిర్మించడం చాలా కష్టం. అందరినీ ఏకతాటి పైన తీసుకురావడం చాలా కష్టం. కేంద్ర నాయకత్వం దగ్గర నుంచి రాష్ట్ర నాయకత్వం ఎంత కష్టపడి పట్టుకెళ్తుంటే దాన్ని చెడగొట్టడం చాలా తేలిక, చాలా తేలిక. సంక్రాంతి మనం చెప్తుంది ఏంటంటే, ఒక చేతికి ఒక కష్టపడి సంవత్సరం ఒక 6 నెలలు కష్టపడి 4 నెలలు కష్టపడి పంట చేతికి వస్తే ఆనందం తాలూకు నిదర్శనమే సంక్రాంతి పండుగ. మనకి ధాన్యం వచ్చింది, ధాన్యం అమ్మగా డబ్బులు వచ్చినాయి. ఈ రోజున మన హరిదాసులు కానీ ఇంతమంది జానపద కళాకారులకు కానీ మనం ఎందుకు ఇస్తాము ఇవన్నీ అంటే, మా దగ్గర అబండెన్స్ ఉంది. మాకు ఒక 10 బస్తాలు పంట ఉంటే మేము 2 బస్తాలు పంచుతామని చెప్పడానికి. అది సంక్రాంతి తాలూకు నిదర్శనం. అంటే అలాగా మీరు ఇందాక మంత్రివర్యులు నారాయణ గారు చెప్తా ఉన్నారు, ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు అండ్ ఏది జరుగు. ఇక్కడ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిపోయింది. ఒక తాటాకు అక్కడ ఉన్న తాటాకు ఊడిపడిపోతే అమ్మా చాలా దారుణం జరిగింది. మరి గత ప్రభుత్వ నాయకులను అడగండి, వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా, ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు. పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా కానీ అయ్యా బాబోయ్ పక్షి పడి. అంటే ఇది ఎవరిస్తున్నారు మీకు బలం? ఎవరిస్తున్నారు? మీరిస్తున్నారు. చెడు వార్తలకి మీరిస్తున్నారు బలం. కనిపిస్తానో మెత్తగా కనిపిస్తానో అది తెలియదు, కానీ నా గట్టిదనం వాళ్ళకి తెలియదు. అంటే మీరు మొండి పట్టు పడితే, మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను సంసిద్ధంగా ఉన్నాను, ఎప్పుడైనా గొడవ పెట్టుకోను. దానికి నా దగ్గర కొదవ లేదు, ఆ శక్తి కొదవ లేదు. కానీ ఏంటంటే యుద్ధం ఎందుకు భరిస్తాడు? ఎవడైనా తిడతా ఉంటే బలం ఉన్నోడు భరిస్తాడు, బలహీనుడే ఎదురు తిరుగుతాడు. పూణేలో నిర్వహించిన పబ్లిక్ పాలసీ ఫెస్టివల్ 2026లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన విధాన నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, భవిష్యత్ భారతదేశ నిర్మాణంలో విద్య, సాంకేతిక కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక ఐటీ మౌలిక వసతులు అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్కరణలు, డిజిటల్ పాలన, యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. విద్యను ఉద్యోగ అవకాశాలతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు విద్యార్థుల్లో పెంపొందించేందుకు కొత్త విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. In Andhra Pradesh, we use technology as an enabler to sort of take not only policies to the citizen, but actually look at how we can serve them better. While other states have different maturity levels, Andhra, I believe, is a bit ahead on the curve. If you look at a few examples,
I mean, we can go about it all day, but I would like to give a few specific examples of what we are trying to do in Andhra Pradesh. If anyone has followed Mr. Naidu's, our Chief Minister's speech pre-2024 election, he's been talking about skill census. While entire country has been talking about caste census, he's been talking about skill census. And then after we were elected, he gave the task to me. And like a typical politician, I went about saying, let's do this traditional way of doing a census. I did it in my constituency, Mangalgiri, and rest assured, we fell flat. We can't really assess skills across close to about 400 odd traits and the amount of depth that it requires. Then came the entire discussion of how can we use conversational AI as a base to do what I call a skill assessment. Census is a very far-fledged word, at least skill assessment, the level at which they are. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీర్వాదాలు పొందిన అనంతరం ఆలయ అధికారుల నుంచి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు న్యాయ వ్యవస్థపై చెరగని ముద్ర వేశారని సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్ అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాపురగడ మల్లికార్జునరావు పదవి విరమణ సందర్భంగా న్యాయస్థానం ఘనంగా వీడ్కోలు పలికింది. And disposed of a large number of cases, and while doing so, he has shown his legal acumen in almost all branches of law. Now that Justice Mallikarjun Rao is preparing to lay down his robes, he leaves behind a rich legacy of service to the cause of justice. As a judge of this court, his contribution to the cause of justice will always be remembered and cherished. At the outset, I must express my sincere gratitude to the then Honorable Sri Justice Prasant Kumar Misraji, now a Judge of the Supreme Court of India, and to the other honorable members of the Collegium, Sri C. Praveen Kumar and Sri A.V. Seshasai, who recommended my name for elevation as a Judge of this court. I have also received exemplary support and cooperation from Honorable the Chief Justice Sri Dheeraj Singh Thakur ji. To be very honest, I never expected to become a judge of this court. Based on the realities and the statistics prevailing at that time, I believed I would retire as a judge, as a district judge. That perception changed due to the initiative of the Honorable the then Chief Justice of India, Sri N.V. Ramana Garu, during whose tenure nearly 220 judges were appointed across various high courts. The judicial officers selected along with me were indeed fortunate. 7 members among us, ranging from the first to the last of our batch, had the opportunity to serve this court, which is a rare moment in the history. విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా సమీక్షా మండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గణబాబు, ఎంపీ శ్రీభరత్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పంచకల్ల రమేష్, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, ఏపీ గ్రోవర్స్ ఆయిల్స్ అండ్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, డీసీపీ మేరీ ప్రశాంతి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, విశాఖ మరియు భీమిలి ఆర్డీఓలు సుధా సాగర్ తదితరులు పాల్గొన్నారు.
బుచ్చినాయుడు కండ్రిక మండలంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం. ప్రజా దర్బార్ చాలా ప్రాముఖ్యమైనది. ప్రజల కొరకు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల సమక్షంలో శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం ప్రజల వద్ద నుండి స్వీకరించిన సమస్యల పత్రాలను ప్రజలకు ఎలాంటి పరిష్కారమైనా అప్పటికప్పుడే అధికారుల సమక్షంలోనే ప్రజలకు అందించడం జరిగింది. ఆయన పరిష్కారం కోసం చేసిన స్పందన ప్రజలు ఆనందంతో సంతోషపడ్డారు. గౌరవనీయులైన సత్యవేడు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రజా దర్బార్ సమక్షంలో, ప్రజల అధికారుల సమక్షంలో ప్రజా దర్బార్ అంటే ప్రజలకు మనము ఏం చేసి పెడుతున్నాం అనే దాన్ని బట్టి సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రజల సమక్షంలో, ప్రజాప్రతినిధి సమక్షంలో అప్పటికప్పుడే పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు మనం ఏం చేసి పెట్టే ప్రతి పనిని గుర్తుండేలా ఆల్ డిపార్ట్మెంట్ ఫాలోఅప్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల పైన ఏది కావాలనో అది గ్రామ సమస్య కావచ్చు, వ్యక్తిగత సమస్య కావచ్చు, లేదు మండల సమస్య కావచ్చు, అలాగనే అవశేష పట్టా కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఏ కార్యక్రమైనా కూడా స్వీకరించి వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మొదలు పెడతాం. ప్రజా దర్బార్ అయింది. సీఎం ఆఫీస్ వచ్చినటువంటి మా సోదరులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా మన మండలంలో డిఎన్గడికి మండలంలో మీ ఆశీస్సులు, దీవెనలతో ఈ ప్రాంతానికి రెండోసారి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా ఈ మండల పరిషత్ కానీ ఈ మండలంలో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతరం కూడా ప్రజల పక్షాన పోరాడానికి ప్రతి నిత్యం కూడా మీరు ఉంటారని మా పార్టీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదేమైనా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కార్యక్రమైనా కూడా ప్రజలు ఎన్నుకోబడ్డ మనిషి కాబట్టి మీ అందరూ నన్ను ఓటేసి గెలిపించారు. ఏ కష్టమైనా కూడా మీకు అనేక సందర్భాల్లో గతంలో కానీ ఇప్పుడు కానీ అనేకమైనటువంటి భవనాలు కానీ, రహదారులు కానీ, అలాగనే సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ, ఏది కావాలన్నా వాళ్ళకి హాస్పిటల్స్ కానీ అడిగిన వెంటనే మా సాయశక్తుల ప్రజాసేవ చేయడానికి ఇది రావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు దీంతో పాటునే 4-5 మండలాల్లో కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి రెవెన్యూ సర్వే ప్రాసెస్ జరిగింది. ఇంకా వరదాపాలెం, బియ్యానికండికి ఇవ్వాల్సి ఉంది. అది కూడా రీసర్వే అయిపోతే మీ బుక్కులు కూడా ఎంఆర్ఓ ద్వారానే. కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తుందని వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో నిత్యం అపచారాలు జరుగుతున్నాయన్నారు. తిరుమలలో మద్యం బాటిళ్ల వెనుక వైఎస్ఆర్సీపీ పాత్ర ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తిరుమల పవిత్రతను బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఉన్న పాలక మండలి పూర్తిగా భ్రష్టు పట్టి చేస్తోంది అన్నటువంటి సమాచారం తెలిసిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అపచారాలు నిరంతరాయంగా జరుగుతున్నాయి అన్నటువంటి విషయం పూర్తిగా బయటికి వచ్చిన తరువాత వరుసపెట్టి తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో నమ్మిన బంటైన బిఆర్ నాయుడు నేతృత్వంలో పోలీసుల మీద విపరీత ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఈ రకంగా ఖాళీ బాటళ్లు పెట్టినాడు. దీన్ని సాక్షి విలేకరి క్యారీ చేసినాడు. నవీన్ అనేటువంటి వ్యక్తి మొత్తం సోషల్ మీడియాలో దీన్ని అందుకొని ప్రచారం చేసినాడు అని ఒక కేసు బనాయించి, ఓ తప్పుడు కేసును ఎంత దుర్మార్గంగా వ్యవహరించాలనో అంత దుర్మార్గంగానూ వ్యవహరించినారు. నిన్న సాక్షాత్తు కేబినెట్ మీటింగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ అంశాన్ని ఎత్తి వైసీపీ వాళ్లు చూడు ఎలా చేస్తున్నారు అని ఆయన సమర్థించుకుంటూ ఆ సంఘటన మీద మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేయటం జరిగింది. దాన్ని
ఆయనను మోసేటువంటి పత్రికలు ప్రముఖంగా వైసీపీ ఆధ్యాత్మిక విధ్వంసం అని ఈరోజు పతాక శీర్షికలో ఈనాడు పత్రిక కూడా రాయటం కూడా. వైసీపీ యోజన విభాగం అధ్యక్షులు ఊరుకోటి రామచంద్రరావు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. వైసీపీ శ్రేణులపై దాడులు, హత్యాయత్నాలు పెరిగాయని ఆరోపించారు. ప్రశ్నిస్తున్న నాయకులను బెదిరిస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మన దొడ్డి కిరణ్, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ స్టేట్ స్టూడెంట్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీవాత్సవ, ఇమ్రాన్, అదేవిధంగా ఇమ్రాన్ అధికార ప్రతినిధి, అదేవిధంగా మా బాణాల తరుణ్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా సమన్వయకర్త తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ముల్లప్పారావు గారికి, గాజువాక సమన్వయకర్త దేవన్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు గాంధీ గారికి, ఇతర ప్రతి ఒక్కరికి కూడా, ఇతర అనుబంధ సంఘాల అధ్యక్షులకి, నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ప్రకారం పరిపాలిస్తున్నారా, రెడ్ బుక్ పేరుతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పరిపాలిస్తున్నారా, ఇది ప్రజాస్వామ్యంలో తగునా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోకపోతే మీరు కూడా ఇదే పరిస్థితుల్ని, దీనికి రెట్టింపు పరిస్థితుల్ని భవిష్యత్తులో ప్రజల దగ్గర నుంచి, పార్టీ పరంగా కాదు, ప్రజలే మిమ్మల్ని తిరస్కరించి, ప్రజలే నడి రోడ్డు మీద మిమ్మల్ని నిలబెట్టి, ప్రజలే మిమ్మల్ని రేపొద్దున మీకు తగిన శాస్తి చెప్పే పరిస్థితులు వస్తాయని ఈ కూటమి నాయకుల్ని ఎలాంటి తప్పుడు కేసులు బనాయించొద్దని డిమాండ్ చేస్తాం. ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగినందుకే తనపై దౌర్జన్యం చేసి అక్రమ కేసులు పెట్టించారని సీతారామపురం గ్రామానికి చెందిన నిర్మల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రేణిగుంట పట్టణంలోని రేణిగుంట ప్రెస్ క్లబ్ అసోసియేషన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. నిర్మల తెలిపిన వివరాల ప్రకారం తారక రామానగర్ సుందరయ్య కాలనీకి చెందిన దీపాకు అదే గ్రామానికి చెందిన రాజశేఖర్ పూచితో దాదాపు 3 సంవత్సరాల క్రితం 10 లక్షల నగదు ఇచ్చానని అన్నారు. ఆపదలో ఉన్నారని నమ్మి కష్టపడి సంపాదించిన తన సొమ్మును ఇచ్చానని తెలిపారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. దీప ఫ్రాడ్ చేసినారు సార్. దీంట్లో నాకు డబ్బు కొంచెము ఫోన్పే చేశారు, అది ప్రూఫ్ ఉంది. అది పోను నాకు డబ్బు అని ఇవ్వండి, ఇల్లన్న ఖాళీ చేయండి అంటే ఏది చేయకోకుండా వాళ్ళు కుమ్మక్కయ్యి డబ్బు ఎగ్గొట్టేదానికి ప్లాన్ వేసేసారు అందరూ. ఇప్పుడు 1,00,000 రూపాయలు నాకు ఒక పెద్ద మనిషి ద్వారా ఇచ్చినప్పుడు 9 లక్షల డబ్బు ఏ పెద్ద మనిషిని పెట్టుకోకుండా ఎవరు ఇవ్వరు కదా సార్. వాళ్ళు ఎవరు ముందు నాకు ఇవ్వలేదు సార్ డబ్బు. కానీ వాళ్ళందరూ ఒకే మాట మాట్లాడతారు, మేము ఇచ్చేసాము, ఆమె మాకు పత్రాలు ఇవ్వలేదు, పత్రాలు అడిగితే మమ్మల్ని కొట్టేకొచ్చింది, చింపేకొచ్చింది అంటే ఏం జరగలేదు సార్. అవన్నీ ఎన్నిసార్లు వెళ్ళినా తాగి దీప భర్త అయితే కత్తుళ్ళు గొడ్డల్లో అవి ఎత్తుకొని వచ్చి బూత్ మాటలన్నీ మాట్లాడతారు సార్. ఏ లంచి చెప్పింది, ఏ నా కొడుకు చెప్పాడు, ఇవ్వను నేను, ఎవరిని తోడుకొస్తావో తోడుకోరాపో, ఏం చేసుకుంటావో చేసుకోపో అని. వాళ్ళకి అంత సపోర్ట్. రాజా సెల్వా సార్, ప్రతిదీ సెల్వానే సార్ ఇప్పుడు చేసేది. మెయిన్ వాళ్ళ ఆపు చూసుకొని నేను ఏమి ఇవ్వను, 10 మందిని చుట్టుపక్కల వాళ్ళు ఉండూరు సార్. అది నాది ఆ ఊరు కాదు కదా. నేను డబ్బు ఇచ్చే వరకే వాళ్ళు నా కాళ్ళు పట్టుకొని నాకు అంత ఇది చేసినారు. డబ్బు తీసుకున్నాక ఇప్పుడు ఇంటికి వెళ్తే కొడతామంటారు, మా ఇంటికి వచ్చితే నేను అంత చూస్తాము. మేము పార్టీలో ఉండాము, మేము సిపిఎం పార్టీలో ఉన్నాము, నేను ఆటో యూనియన్ లీడర్ని. ఏం నా బొచ్చు కూడా ఏరే వాళ్ళతో నా బొచ్చు కూడా పీక్కోలేదు. అది నా ప్రూఫ్స్ ఏం లేవు దాని దగ్గర అని ఆమె చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఆ పేర్లు చెప్తే మళ్ళీ మనం ఎందుకనేది నేను గమ్ముకుండా ఇన్ని రోజుల నుంచి. ఏరే వ్యక్తిని మాత్రం నేను కొంచెం తప్పుడు మాట్లాడింది నిజమే, అది దీపాన్ని కాదు. నా డబ్బు పోయిన బాధలో వేరే ఆమెను మాట్లాడినా, వీళ్ళకి మాట్లాడలేదు. ఏం సార్ ఇంకా నేను ఆత్మహత్య చేసుకునే అంత పరిస్థితి వచ్చింది సార్. ఉన్నిందంతా ఎత్తుకుపోయి ఆడ పెట్టాను. ఎత్తితే ఏం లేదు సార్, పార్టీలో ఉండాము, ధర్నా చేస్తాము, నీ కథ చూస్తాము. ఏం సార్ పార్టీ, సిపిఎం పార్టీలో మంచి వాళ్ళు ఉన్నారు కదా, మోసం చేయమని చెప్తుందా, ఎగ్గొట్టమని చెప్తుందా? డబ్బు లేదు కదా. నేను ఇంత సంపాదించి మీరు మా ఇంటికి వచ్చి తీసుకొని నా డబ్బు నేను అడిగేకి వస్తే నన్ను కొట్టేకి వస్తున్నారు సార్ వాళ్ళు. ఎక్కడ న్యాయం సార్ ఇది? సిపిఎం పార్టీలో ఉంటే అన్యాయం చేయమని చెప్పారా సార్ పార్టీ వాళ్ళు? చెప్పరు కదా.
వాళ్ళు చేసే ఫ్రాడ్లు అన్నీ బయట చూపిస్తామని చూడు సార్, నేను ఇచ్చిన డబ్బు చూడు సార్ వెంచుకుంటున్నారు. ఒకేసారి లక్షలు ఎత్తుకోమని ఇచ్చినాను సార్ వీళ్ళని నమ్మి. చూడు సార్ ఫోటోలు ఎన్నోనే చూడు సార్ తీసుకున్న ఫోటోలు అందరికి ఇచ్చినా సార్, ఆడ అందరికి నామిని ఏమే సార్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే కేసులు పెడతారా అంటూ అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని, అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేస్తుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో విద్యార్థులకు, యువతకు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు విచ్చలవిడిగా ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తూ సందు గొంతు తిరుగుతూ వేల విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం, నిరుద్యోగులని విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా మరి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి ఈరోజు అధికారం లేకొచ్చిన తర్వాత మాకు ఇస్తానటువంటి హామీలు అమలు చేయ అని విద్యార్థులు, యువతులు రోడ్డు మీద పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు కడుతూ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ అదేంటి ఉడత ఊపులకు బెదిరిపోయేటువంటి పరిస్థితుల్లో మరి విద్యార్థులు, యువకులు ఇక్కడ లేరు. దయచేసి ముఖ్యమైన మంత్రి గారు ఇప్పటికైనా 2 సంవత్సరాల కాలం గడిచింది. మరి ప్రతి సంవత్సరం జనవరిలో నోటిఫికేషన్ ఇస్తానన్నా 2 జనవరిలు పోయినాయి, ఇప్పటి వరకు దాని గురించి ఊసే లేదు. మరి ఉద్యోగాల కల్పన లేకోకుండా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఎక్కడో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి విశాఖపట్నంలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతానని చెప్తా ఉన్నాం. ఇప్పటి వరకు 2 సంవత్సరాల కాలంలో 100 కంపెనీలు పెట్టుబడులు పెట్టే, వేల కోట్లు పెట్టుబడి పెట్టాయని చెప్తా ఉన్నాం. ఒక్క ఉద్యోగం కల్పించినటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్పి ఎన్ఎస్యుఐగా అడుగుతా ఉన్నాం. అదే రకంగా విద్యారంగంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి మెస్ కార్పొరేట్ ఛార్జీలు, మరి అదే రకంగా విద్యారంగంలో ఈ రకమైనటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ మరి విచ్చలవిడిగా మీరు చేస్తున్నటువంటి దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నటువంటి విద్యార్థి నాయకుల మీద, యువకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే బెదిరిపోయేటువంటి పరిస్థితి లేదు. మరింత ఉధృతంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకం, యువజన లోకం పెద్ద ఎత్తున కదం తొక్కుతూ మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధం అవుతా ఉందని చెప్పి ఎన్ఎస్యుగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ 18 నెలల కాలంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. గత ఎలక్షన్ ముందర అధికారం కోసం యువతకి అదేవిధంగా విద్యార్థులకి అనేక హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలో రావడం జరిగింది. గతంలో మనం చూసాం, ఎక్కడికి వెళ్ళినా కూడా జాబ్ రావాలంటే బాబు రావాలని స్లోగన్. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో జాబులు వచ్చే పరిస్థితే లేదు. ఆ రోజు మనం విన్నాం, జాబ్ ప్రతి ఇంటికి కూడా ఒక జాబ్ అని చెప్పనేసి, జాబ్ ఇవ్వలేకపోతే 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వం చెప్పుకొని వచ్చింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కుటుంబ ప్రభుత్వంలో ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.